పిల్లరా, ఈవేళ మనము మల్లాకి గ్రంథాన్ని చదువుతున్న గతించిన వారాల్లో ఈ వారం కూడా మల్లాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్ని ఈవేళ మనము చదువుతూ మనం ముందుకు సాగుదాం. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి లేచి నిలుచొని ఈ భాగాన్ని చదువుకొని మనమందరం కూడా ధ్యానం చేసుకున్నాం. Malachi chapter 4 verses 1 to 6. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1-6 వచనాల్ని అందరం కలిసి చదువుదాం. రెడీ రీడ్. ఏలి అనగా కొలిమి కాలునట్లేదు ఈ కాలు, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలి ఉంది. వాళ్ళు ఒకరి వేరైనను చీరైనను లేకుండా రాబో దినం నా అందరినీ కాల్చివేటి సైన్యముల పది వరకు వాసనిచ్చు. అయితే నా ముందు భయభక్తులు మీకు నీతి స్వరుడు దయచు అదన రేఖల ఆరోగ్యం కలిగి కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయి. నేను నియమింపబో దినంన దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉండు. మీరు వారిని ఆయన కుదరని సైన్యముల అధిపతి వాసనిచ్చు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొరకై నేను నా సేవకుడైన జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నియమింపబడిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపదును. నేను వచ్చి దేశం శపించుకున్నట్లు అతడు తనల హృదయం పిల్లల తడును పిల్లల హృదయం. నమ్మదగిన దేవా, మరోసారి నీ మాటల్ని మాకు వినిపింపరా ప్రభువా. నీ స్వరం ఎంతో మధురమైంది కనుక ఈవేళ నీ ప్రజలందరి గుండెల్లోకి నీవు ఈ మాటలను తీసుకువెళ్ళండి. నీవెలా వచ్చావు, నీవెలా ఉదయించావు, ఎలా ప్రభా మరలా రాబోతున్నావు అన్న విషయాలన్నీ అధ్యాయంలో మేము చూస్తుంటుండగా నీ దాసునైనా నాతో కూడా మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మీ స్వరం మధురం, మీ స్వరముతో మమ్మల్ని దర్శించి బలపరచండి. యేసునామ ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. పిల్లరా, మలాకి చివరి ప్రవక్తగా మరి మనమందరం గతించిన వారాన మనం చూస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని మనం గమనించగలిగాం. ఈ దినం ఈ అధ్యాయంలో మలాకి తర్వాత 400 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రవచనం కానీ ఎటువంటి మరి విధి వివరణ కానీ మనకు కనిపించదు. ఓన్లీ దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలోని చివరి మాటలను మనము చూస్తున్నాం. ఇక్కడ నీతిమంతులైన మీ అందరికీ, అంటే సంఘముగా కూర్చొని ఆయన జననాన్ని తలపోస్తున్న వారికి, ఆయన జననాన్ని గురించి ఆలోచించే వారికి 2వ వచనం, అయితే నా నామమందు భయము కలిగి భక్తి కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. పిల్లరా, ఈవేళ ఈ నీతి సూర్యుడు ఏ రీతిగా మన కొరకు ఉదయించాడు, ఈ నీతి సూర్యుడైనటువంటి ప్రభువైన యేసు ఏ రీతిగా హీ రైజ్డ్ అప్ ఫర్ హిస్ జనరేషన్, ప్రజలందరి కొరకు ఆయన ఏ రీతిగా లేచాడో, ఉదయించాడో ఇది మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతిసారి దేవుడు తాను ఏ రీతిగా ఉదయించాడు, తాను ఏ రీతిగా వచ్చాడు అన్న విషయాల్ని జ్ఞాపకం వచ్చేక మునుపు ఆయన కోపోద్రేకము కలిగి ఎలా వస్తాడు అన్న విషయాన్ని కూడా దేవుడు తన లేఖనాలు స్పష్టంగా రాసిపెట్టాడు. సో కనుక మనం ఎక్కువగా కోపముతో వచ్చే అనుభవాలని గురించి నేను ఎక్కువగా మీతో ప్రస్తావించాను. బట్ దట్ ఈస్ ద ఎసెన్షియల్ ట్రూత్. గాడ్ విల్ కమ్ విత్ వెంజన్స్ వెన్ హి కమ్స్ సెకండ్ టైం. ఆయన మరలా వచ్చే రెండో పర్యాయం ఉగ్రతతో, తీక్షణమైన అగ్నితో, కొలిమి లాంటి మరి వ్యక్తిలా ఆయన ఈ లోకానికి వస్తాడు. మనమందరము దుర్మార్గులను మన పాదాల క్రింద ధూళిలాగా దేవుడు వారిని చేస్తాడు అన్న విషయాల్ని మనము చూస్తా ఉన్నాం. బట్ టుడే విల్ లుక్ ఇన్ టు వర్స్ 2, 2వ వచనాన్ని మాత్రమే మరి చూస్తూ కొన్ని సత్యాల్ని గమనిద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఏ రీతిగా ఉదయించాడు
అన్న విషయాల్ని ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఏ రీతిగా ఉదయించాడంట? నీతి సూర్యునిగా ఉదయించాడు. 4th BC, 4వ BC ఆయన ఈ లోకంలోకి ఉదయించాడు. ఆ దినాలలో రోమా చక్రవర్తులు ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్ని, ఆనాటి ప్రజలందరినీ కూడా ఇనుప ఫిస్ట్ చేద్ద అణిచివేస్తున్న కాలంలో నీతి సూర్యుడు ఉదయించడం మనము చూస్తా ఉన్నాం. 400 సంవత్సరాల వరకు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ కాలంలో నీతి సూర్యుడు వస్తాడు అని ఆశపడుతున్న ఆ అనుభవాల్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. వారు ఏ రీతిగా ఆయన ఎదురు చూస్తున్నారంటే, ఆయన వారిని బానిసత్వంలో నుంచి గొప్ప స్వేచ్ఛలోకి వారిని తీసుకొస్తాడని వారందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్న కాలములో ఆయన ఉదయించడం మనం చూస్తాను. ఒక యవన స్త్రీ అప్పుడే 9 నెలలు నిండి ప్రెగ్నెంట్గా భారభరితంగా ఉన్న వేళ మరి దగ్గరికి 90 మైళ్ళ దూరానికి నడిచి తన భర్త అయిన యోసేపుతో పాటు జర్నీ చేసి మరి బెత్లెహేముకి రావడానికి ఆల్మోస్ట్ 144 కిలోమీటర్స్ దూరానికి ప్రయాణము చేయడానికి ఆమె సిద్ధపడి ఆ యొక్క నీతి సూర్యుని బెత్లెహేములో ఉదయింపచేయడానికి ఆమె పడిన పాట్లు చాలా కఠినమైనవి. బికాస్ ఆఫ్ ద రోమన్ డిక్రీ. అలాంటి కాలంలో యోసేపు ఖచ్చితంగా బెత్లెహేముకు వెళ్ళాలి, అక్కడ నీతి సూర్యుడు ఉదయించాలి. కనుక యోసేపు మరియమ్మలు అక్కడికి నడిచి వెళ్ళడం మనము చూస్తా ఉన్నాం. అప్పటికే తన యొక్క కంట్రాక్షన్స్ సంపూర్తి అయినాయి, ప్రసవ దినములు సంపూర్తి అయినాయి. కనుక ప్రతి తలుపును తట్టాడు నీతి సూర్యుడు ఉదయించడానికి. ప్రతి తలుపు మూయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాంటి కాలంలో ఏ గృహము తెరవబడని కాలంలో ఒక కేవ్ లాంటి మరి చీకటి కలిగిన గాఢాంధకారపు మరి కేవ్ని ఆయనకు అందించబడినప్పుడు నీతి సూర్యుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభైన నీతి సూర్యుడు ఆ చీకటి గల కేవ్లో జన్మించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ నీతి సూర్యుని యొక్క జననాన్ని మనము గమనించినట్లయితే ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ హ్యూమిలిటీలో ఆయన జన్మించడం మనము చూస్తా ఉన్నాం. ఆయన ఆరాధించిన ఆ తొలి వ్యక్తులు ఎవరంటే అప్పటికి అంటరానిగా వారిగా ఉంటున్న కాపరులు, అన్క్లీన్గా ఉన్న కాపరులు, దేవాలయంలోకి ప్రవేశించడానికి వీలు పడనటువంటి మరి ఆ యొక్క గొర్రెల కాపరులు, సాక్ష్యం ఇచ్చిన మరి ఎన్నిక చేయబడని పామరులైనటువంటి ఇన్వాలిడ్ వ్యక్తుల ద్వారా నీతి సూర్యుడు మొట్టమొదటిగా ఆరాధించబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆ దినాల్లో ఆమె యొక్క ప్రసవ దినాల యొక్క శుద్ధీకరణ ఇంకా జరగలేదు కనుక 40 దినాల తర్వాత సున్నతి 8వ దినాన చేసినప్పటికీ ఆఫ్టర్ 40 days షీ ఎంటర్డ్ ద టెంపుల్ ఫ్రమ్ బెత్లెహేమ్ టు జెరూసలేం. అక్కడ సీమోను ఆ బాలుని ఎత్తుకొని ఘనమైన మాటలు, ఇదిగో నీవు సర్వలోకానికి నీతి సూర్యునిగా, సర్వలోకానికి వెలుగుమయంగా ఉంటావు, కానీ మరియా నీ గర్భము నుండి ఖడ్గము దూసుకొని వెళ్తుంది అని జ్ఞాపకం చేసినప్పటికీ అర్థం కాని ఆ చిన్న పిల్లలాంటి మరియా 33 సంవత్సరాలు వస్తేనే కానీ నీతి సూర్యుని యొక్క మహిమను ఆమె తెలుసుకోలేకపోయింది. బిడ్డారా, ఆ దినాల్లో వారు బయలుదేరి యెరూషలేం నుంచి మరి వారు బెత్లెహేమునకు మరలా వెళ్ళారు. అక్కడ మరి వారు ఉండడము హేరోదుకి ఇష్టం లేదు కనుక అక్కడి నుంచి హేరోదు యొక్క మాటను బట్టి బెత్లెహేంలో దగ్గర ఆల్మోస్ట్ 300 children were killed. ఆ ప్రాంతం నుంచి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు.
ఆనాటి రాజు క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి ఆ రాజు కాలంలో నీతి సూర్యుడు ఉదయించడానికి ఇష్టపడ్డాడు. తన సొంత భార్యనే నీళ్ళల్లో ముంచేశాడు, తన సొంత కుమారులనే చంపేశాడు. అలాంటి దుర్మార్గుని యొక్క మరి కాలంలో యేసు నీతి సూర్యునిగా బెత్లెహేంలో ఉదయించడం మనం చూస్తా ఉన్నాం. ఆనాడు ప్రియులారా, జ్ఞానులు ఆయనను 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వేళ ఆయన్ని చూడడానికి వచ్చారు. ఆయన్ని ఆరాధించగలిగారు, ఆయనను పూజించగలిగారు, ఆయనను మహింపరచగలిగారు. అక్కడి నుంచి ఆయన ఐగుప్తులో ఆల్మోస్ట్ బిగేమ్ అ లిటిల్ బాయ్, చిన్న బాలునిగా ఉండి ఆల్మోస్ట్ మరి 6500 కిలోమీటర్ల దూరానికి ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ ఆయన నివసించడం, అక్కడ ఆయన ఈ లోకమైనటువంటి ఐగుప్తు అనే ప్రాంతం నుంచి మహిమాయుతుడైనటువంటి క్రీస్తుగా ఆయన గలిలయ ప్రాంతానికి చేరుకోవడం మనం చూస్తున్నాం. మలాకి అంటున్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అప్పటి వరకు ఆయన నీతి సూర్యునికి ఎక్కడ కనిపించలేదు. హీ లివ్డ్ ఇన్ గ్యాలిలీ. నజరేత్ అనేది చిన్న ప్రాంతం, ఒక 300 కుటుంబాలు ఉంటాయి, పెద్ద జనసంఖ్య ఉండని ఆ ప్రాంతంలో ఎవరు ఆయనని నీతి సూర్యునిగా గమనించని ప్రాంతంలో ఒకరోజు అందరూ ఆయన్నే చూడబోతారు. కానీ ఆయన 30 సంవత్సరాలు గలిలయ నజరేతులో ఆయన సింపుల్ అండ్ హంబుల్ అండ్ సామాన్యమైన జీవితాన్ని ఆయన అక్కడ జీవించడం మనం చూస్తాం. ఒక భక్తుడు రాస్తాడు, గాడ్ చూస్డ్ టు హైడ్ హిస్ సన్ వెన్ నో వన్ కుడ్ లుక్ ఫర్ హిమ్, yet where everyone would see him and recognize him as son of righteousness అంటాడు ఒక ఆయన. ఇవేళ ఆయన మరుగున అక్కడ ఉన్నాడు. ఈనాడు కూడా అనేకుల మరి వ్యక్తిత్వానికి ఆయన మరుగున ఉన్నాడు. నీతి సూర్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరికి అగపడనటువంటి వ్యక్తిలాగా కనపడుతున్నాడు. నీకు నాకు మాత్రం ఆయన ఘనునిగా మనం లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. 2వ వచనం చదువుదాం, ఏమంటాడు? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు గంతులు వేయదు. పడవరా, ఎందుకు మలాకి నీతి సూర్యుని గురించి మాట్లాడాడు, ప్రస్తావించాడు అన్న విషయాన్ని మనం చూసినట్టయితే, ఆయన సూర్యునిలాగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఇప్పుడు చాలా చల్లని తీవ్రమైన గాల్లో మనం ఉంటున్నాం. ఎస్పెషల్గా చిన్నపిల్లలు, ఎస్పెషల్గా వృద్ధులకు చాలా ఇబ్బంది కలిగించే కాలం ఇది. సన్లోకి రాగానే మనకు కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాంటి చల్లని వేళ వెళ్ళారా, నీతి సూర్యుడు ఈ లోకంలోకి ఉదయించడంలో గల కారణం అలాంటిదే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లోకం యాంగ్జైటీలో ఉంది. ప్రతిదినం ఎవ్రీడే మార్నింగ్ మీరు గెట్ అప్, సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఇస్ ఇన్ మ్యాన్స్ హార్ట్, మ్యాన్స్ మైండ్, మ్యాన్స్ సోల్. భయాలు ప్రతి దినము ఏదో ఒక రకమైన భయముతో మనం ప్రతి ఉదయాన్నే లేస్తూ ఉంటాం. ప్రతి విధమైన డిప్రెషన్తో ప్రతి దినం మనము లేస్తూనే ఉంటాం. ప్రతి రకమైన ట్రామా మన జీవితాల్ని అలుముకొని మన జీవితాలు ఉంటున్నటువంటి గ్రీఫ్ చేత, బాధ చేత, నిట్టూర్పు చేత మనమందరము కూడా బ్రతుకుతున్నటువంటి కాలంలో, రిజెక్ట్ చేయబడినటువంటి స్థితిలో మనం అందరం ఉంటుండగా, విరిగిపోయిన మనస్తత్వం కలిగిన స్థితిలో మనం అందరం ఉంటుండగా, సిగ్గు, అవమానము, నింద
అపనిందలు మన జీవితాల మీదకి కలుగుతున్న వేళ నీతి సూర్యుడు ఈ లోకంలోకి రావడం మనం చూస్తున్నాం. ఎందుకు? మనల్ని ఈ స్థితిగతిలో నుండి మనల్ని విమోచించడానికి, మనల్ని శక్తిమంతులుగా నడిపించడానికి. He came as a sun to shine upon each one of us. మత్తయి రాసిన సువార్తలోకి రండి, 4వ అధ్యాయంలో ఆయన ఏ రీతిగా ప్రజలను ఉత్తేజపరచడానికి, బలపరచడానికి ఆయన వచ్చాడు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరముల అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలో, మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారికి ఓ వెలుగు ఉదయించాను. సేమ్ వర్డ్, వెలుగు ఉదయించాను. Sun of righteousness shined on these areas. జబులూను ప్రాంతం, నఫ్తాలి ప్రాంతం, యోర్దాను ప్రాంతం, గలిలయ సముద్రపు ఆవలి ప్రాంతంలో ఉన్న చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు చూచిరి. మరణములో ఉన్నవారు జీవాన్ని చూశారు, చీకట్లో ఉన్నవారు ఘనమైన వెలుగును చూడగలిగారు. ఎంత దూరానికి ప్రకాశించిందో 23, 24, 25 వచనాల్లో అదే అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. చదువుదామా బాగా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయు గల వారిని ఆయన వారిని స్వస్థపరిచెను. యూదయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల బహు జన సమూహము. ఓ నీతి సూర్యుడు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మరి తన వెలుగును ప్రకాశించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వెలుగుడారా, జీసస్ కేమ్ టు హీల్ అవర్ మెంటల్ కండిషన్, మన ఆధ్యాత్మికమైన కండిషన్, మన యొక్క ఫిజికల్ కండిషన్ని ఆయన బాగు చేయడానికి వచ్చాడు. క్రైస్తవులంగా ఈ దినం నీవు ఉంటున్నావు అంటే ఈ 3 ఏరియాస్లో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. క్రిస్మస్ దినాలలో యేసు ఉదయించాడు, దేవుడు ఉదయించాడు, దేవుడు నీ కొరకు వచ్చాడు అంటే ఇన్ దీస్ 3 ఏరియాస్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. నెంబర్ 1, మెంటల్గా యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఫిజికల్గా యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అంతేకాకుండా ఇప్పుడారా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మన స్పిరిచువల్ కండిషన్లో కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలని ఆయన నీతి సూర్యునిగా ఎవరి కొరకు తన యందు భయభక్తుల వారందరి కొరకు ఆయన వచ్చాడు. క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి
సహోదరుడా, సహోదరి, ఇన్ దీస్ 3 areas యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఈవేళ అందుకనే ఆయన నీతి సూర్యునిగా ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా యోహాను తన జీవితంలో, తన యొక్క సువార్తల్లో 7 ఘనమైన అద్భుతాలను, సూచనలను లేదా మిరాకిల్స్ని జ్ఞాపకం చేశాడు. అన్నీ కూడా ఈ 3 ఏరియాస్లో ఉన్న అనుభవాల్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. దానికంటే ముందు ఆయన నీతి సూర్యుడు, ఆయన మహిమా సూర్యుడు అన్న విషయాలు పాత నిబంధనలు కొన్ని మరి వచనాల్ని మనం చూడవచ్చు. మేము కపుల్ ఆఫ్ వర్సెస్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2-3 వచనాలు చూద్దాం సమయ భారాన్ని బట్టి. ఈ యోహాను రాసిన సువార్తలకు వెళ్ళక ముందు కీర్తన గ్రంథం 84:11 వచనంలో యేసుక్రీస్తుని ఏ రీతిగా ప్రకటించడం మనము చూస్తా ఉన్నాం. చదువుకుందాం. కీర్తన గ్రంథం 84:11 వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మన్నడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మన్నడు. ఆయన నీతి సూర్యుడిగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ఇంకో వచనం చూద్దాం. 60:19-20 వచనాలు కూడా చూద్దాం. Isaiah chapter 60:19-20. ఇక మీదట సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు కూడా ప్రకాశం ఇవ్వడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడు. నీ సూర్యుడికను అస్తమింపడు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. పిల్లరా, ఆయన ఈ లోకానికి నీతి సూర్యునిగా ఆ కఠినమైన సందర్భాలలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ దినం ఆ సూర్యుడు నీ మీద కూడా ప్రకాశించాలని, ఆయన వెలుగును నీ మీద కూడా మరి విస్తరింపచేయాలని ఆయన ఎంతో ఆశిస్తా ఉన్నాడు. యోహాను రాసినటువంటి 7 సూచనలను, 7 సూచక క్రియలను మీకు జ్ఞాపకం చేసి నేను మిమ్మల్ని ఇంకా కొంచెం ముందుకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నంబర్ 1, యేసుక్రీస్తు యొక్క అద్భుతాలలో యోహాను రాసిన ఈ 7 అద్భుతాలు లేకపోతే సూచనలు, ఆయన ఇచ్చిన వెలుగు, ఆయన ఇచ్చిన విజ్డమ్, ఆయన అందించిన ఆ ప్రకాశం 3 సువార్తలను మనం ఎక్కడ కూడా చూడం. మత్తయి కానీ, మార్క్ కానీ, లూకా కానీ ఎక్కడ చూడం. ఆల్ దీస్ 7 types of great wonders which John notes in the Gospel of John, totally different from all the other 3 Gospels. మీకు చెప్పబడుతున్న ఈ యొక్క సూచక క్రియలు ఎక్కడికి కూడా మత్తయి, మార్కు, లూకాలో మరి కనబడవు. యోహానులోనే మాత్రం కనబడదు. మొట్టమొదటి సూచన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు ఒక పెళ్లి విందుకు వచ్చాడు. మీ అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళలో మనకు చెప్పే ఒక కథ అది. నీళ్లను ఏం చేశాడు? చాలా వరీడ్గా ఉన్నారు. మనం అప్పుడప్పుడు మన ఇళ్ళలో విందు అయినప్పుడు అన్నం అయిపోతే, కూర అయిపోతే కొంచెం పరేషాన్ అయిపోతాం. ఎక్కడి నుంచి బిర్యానీ తెప్పియాలా, లేకపోతే రత్న ఇప్పుడు 11 గంటల వరకు ఉంటుందా అని చాలాసార్లు మనం యాంగ్జైటీతో ఉండిపోతాం. పిల్లలు, మరియమ్మ ఆ రోజు చాలా యాంగ్జైటీగా ఉంది. బికాజ్ ఇట్ వాజ్ ఎ క్లోజ్ రిలేటివ్ టు దట్ ఫ్యామిలీ. ఆ కుటుంబానికి కనుక మరియ, ఆ ఇంటి వారు ఒక ఆవేదన మరియమ్మ మీద పెట్టడం ద్వారా తల్లి అయిన మరియ యేసు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. 2వ అధ్యాయం 3వ వచనం, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయినప్పుడు
యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. పిల్లరా, ఎలాంటి మెంటల్ కండిషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇట్ వాజ్ అన్ యాంగ్జైటీ, దెర్ వాజ్ ఫియర్, దెర్ వాజ్ అ ట్రామా ఇన్ దేర్ మైండ్స్. ఈవేళ యేసు ఎందుకు వచ్చాడు, నీతి సూర్యునిగా ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. పిల్లరా, మ్యాన్స్ మెంటల్ కండిషన్లో మనం చూసినట్టయితే ఫియర్, యాంగ్జైటీ, ట్రామా వాజ్ దేర్. ఇదేనా నీ జీవితంలో కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? నీకు పూర్తి నిమ్మలత్వం, పూర్తి నిబ్బరత్వం, పూర్తి నెమ్మదిని, టోటల్ పీస్ని ఆయన ఇవ్వడానికి వచ్చాడు. పిల్లారా, నీతి సూర్యునిగా ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు ఇంకా నీ జీవితంలో యేసు నమ్మి కూడా, యేసుని కలిగి కూడా ఇంకా నీ జీవితంలో నెమ్మది లేని స్థితి, పీస్ లేని స్థితి, సమాధానం లేని స్థితి, దుఃఖభరితమైన జీవితంలో నీవు జీవిస్తున్నట్లయితే ఇది బాగా గుర్తుంచుకో. హీ వాంట్ టు షైన్ అపాన్ యూ. నీ మీద ఆయన ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఆయన నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. మరియమ్మకు ఆనాటి వారి బంధువులకు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు, నా సమయం ఇంకా రాలేదు, బట్ ఐ కెన్ ఈజీలీ చేంజ్ వాటర్ ఇంటూ వైన్. నా సమయం ఇంకా రాలేదు, బట్ ఐ విల్ మేక్ ఇట్. ఈవేళ పిల్లరా, సమయం వచ్చేసింది. ఆయన నీతి సూర్యునిగా నీ మీద ప్రకాశించాలని ఆశపడుతున్నావు. నీ జీవితానికి విలువ లేని జీవితం జీవిస్తూ, నీ జీవితానికి కలర్ లేని జీవితాన్ని జీవిస్తూ, నీ జీవితానికి సొగసు లేని జీవితాన్ని జీవిస్తూ, చప్పగా రుచి లేని బ్రతుకు నీ జీవితం అయినట్లయితే నీతి సూర్యుడు నీ జీవితం మీదకి ప్రకాశించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, సూర్యుని యొక్క గుణలక్షణాలను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక శ్రేష్టమైన ఉప్పును సముద్రం నుంచి తీయాలంటే నీళ్లను సముద్రంలో నుంచి బయటికి తీయాలి. ఇట్ షుడ్ బి సపరేటెడ్. దాని తర్వాత ఆ సూర్యుని యొక్క వెలుగు, ప్రకాశం ఆ నీళ్ళ మీద పడాలి. దాని తర్వాత ఆ నీళ్ళంతా ఆవిరైపోయి శ్రేష్టమైన ఉప్పుగా ఏ రీతిగా మలచబడుతుందో, నీతి సూర్యుడైన యేసు నీ జీవితాన్ని ఒక శక్తివంతమైన, ఫలవంతమైన, ఫలభరితమైన జీవితంగా ఆయన నిన్ను మలచగలడు. He can remove all trauma. He can remove all fears. He can remove all anxieties from your mind. నీ మనస్సులో నుంచి, నీ ఆలోచన విధానంలో నుంచి ఆయన పూర్తిగా నీ భయాలన్నిటినీ పారద్రోలగలవాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సూచక క్రియను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు ఒక ఆయన నోబుల్, అధికారి 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక అధికారి వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా, నా కుమారుడు బాగలేడు, దయచేసి నా ఇంటికి రా అని అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 50వ వచనం. జాన్ చాప్టర్ 4:50. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చాలండి. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ జీసస్ ఈస్. యేసు ఎలాంటి వ్యక్తో చూడండి. ఆ బాలుణ్ణి చూడలేదు, ఆ ఇంటిలోకి రాలేదు, లేదా తన చేతిని అలా గిరగిర ఆకాశంలో తిప్పలేదు, లేకపోతే మంత్రాలేవి చల్లలేదు. ఓ, నీ కుమారుడు బాగుపడ్డాడు. ఈవేళ బిడ్డారా,
యేసును ఒక పసికందుగా చూస్తూ, యేసును చాతల్ కాని వ్యక్తిలాగా నీ జీవితంలో చూస్తున్నావేమో, జాగ్రత్త. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. హీ కెన్ స్పీక్ వర్డ్స్, హీ కెన్ స్పీక్ హీలింగ్, హీ కెన్ స్పీక్ ఫైనాన్సెస్, హీ కెన్ స్పీక్ ప్రాస్పారిటీ. ఆయన ఏదైనా మాట్లాడగలడు, ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ జీవితాన్ని టోటల్గా డిఫరెంట్గా చేయగలడు. ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ అ వర్డ్ ఫ్రమ్ హిస్ మౌత్. పిల్లారా, నీతి సూర్యుడుగా ఏ రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆ వ్యక్తి నమ్మి వెళ్ళిపోయాడు. మనకంత నమ్మకం లేదండి. ఈవేళ మనం గుర్తుంచుకోవాలి, ఆయన నీతి సూర్యునిగా ఈ లోకానికి వచ్చాడు. 5వ అధ్యాయంలోకి రండి. 38 సంవత్సరాల కాల వ్యవధిలో వ్యాధిలో కుమిలిపోయి ఇక ఎవరు కూడా తనను బాగా చేయలేరేమో అనుకుంటున్నటువంటి వ్యక్తి అనుభవాల్ని యోహాను జ్ఞాపకము చేస్తున్నాడు. నీతి సూర్యుడు ఏ రీతిగా ఆయనను దర్శించాడు, ఆయన మీద తన వెలుగును ప్రకాశింపజేశాడు. 5వ వచనంలో చదువుదాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగాను. పిల్లారా, ఈవేళ నీతి సూర్యుడు 38 సంవత్సరాల కాల వ్యవధిలో వ్యాధి చేత బహుకాలము ఆ స్థితిలో పడి ఉండడము చూచి యేసు నీతి సూర్యుడై బాగుపడా గోరుచున్నావా అని అడిగాడు. ఈ దినం కూడా ఆయన అడగాలని ఆశపడుతున్నాడు. నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నావా? నీ జీవితం బాగా చేసుకోవాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎదగాలని ఆశపడుతున్నావా? నీ జీవితం రూపాంతరం చెందాలని ఆశపడుతున్నావా అని అడుగుతున్నాడు. ఇదేనా మనం గుర్తు చేసుకోవాలి. దిస్ మ్యాన్ కేమ్ యాజ్ ఎ సన్, హి కేమ్ యాజ్ ఎ హీలర్. ఆయన స్వస్థపరిచే వ్యక్తిగా మనం ఆయన్ని చూస్తున్నటువంటి వేళ 38 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి నీళ్ళనే చూశాడు, కానీ క్రీస్తును చూడలేకపోయాడు. ఆయనే వచ్చాడు, ఆయనే బాగు చేశాడు. ఏదైనా నీ స్థితిని కూడా ఆయనే చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు రావటం లేదు, నువ్వు ఆయన అడగటం లేదు, నేను బాగుపడాలని కోరుకోవటం లేదు. నువ్వు ఆయన నీ స్థితిని చూసి ఆయనే నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతి సూర్యుడు తన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆకలితో ఉన్నటువంటి గొప్ప సమాజానికి ఆయన ఆహారాన్ని పెట్టినటువంటి అనుభవాలని చూస్తాం. 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 34, 35 వచనాలు చూడగలుగుతున్నాం. కావున ప్రభువా, ఈ ఆహారము అందుకు యేసు వారితో అన్న మాటిది, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. వాట్ ఎన్ అస్టానిషింగ్ స్టేట్మెంట్స్ ఆర్ దీస్. ఒక డాక్టర్ మనకి ఇలాంటి మాటలు చెప్పాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇదిగో మీరు ఈ జ్యూస్ తాగండి, ఇక మీకు బాగైపోతుంది అన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఈ అన్నం తినండి, మీకు ఇంకా ఆకలి కొనాలని చెప్పాను అనుకోండి, ఎంత బాగుంటుంది. దిస్ మ్యాన్, ద హీలర్ ఆఫ్ దిస్ వరల్డ్, నీతి సూర్యుడు అయినటువంటి క్రీస్తు అంటున్న మాట, జీవాహారాన్ని నేనే, నా యొద్దకు వచ్చేవాడు. ఎటువంటి ఆకలి ఉండదు ఆ వ్యక్తుల్లో, ఎటువంటి దప్పిక ఉండదు. ఒకటే దప్పిక, ఒకటే ఆకలి ఉంటుంది.
నీతి నిమిత్తము ఆకలి దప్పులు వెళ్ళిన వారమై మనం బ్రతకగలుగుతాం. ఈవేళ నీ ఆకలి ఏంటి, నీ దప్పికి ఏంటి? ఆయన నీతి సూర్యుడై ఈ లోకానికి వచ్చాడు. నీ మానసిక స్థితిగతులను మార్చడానికి, నీ శారీరక స్థితిగతులను మార్చడానికి, నీ ఆధ్యాత్మిక స్థితిగతులను మార్చడానికి ఆయన నీతి సూర్యునిగా ఈ లోకానికి వచ్చాడు. నీతి సూర్యునిగా ఆయన ఉదయిస్తాడు అన్న విషయాన్ని ప్రవక్త గట్టిగా నొక్కి చెప్పాడు. ఆయన నీ ఆకళ్లను తీర్చగలడు, నీ కోరికలను తీర్చగలడు, నీ హృదయ వాంఛలను తీర్చగలడు, నీ యొక్క అభిలాషలను తీర్చగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇదే 6వ అధ్యాయంలో మనము ఇంకొక అద్భుతాన్ని చూడగలుగుతాం. యేసు సముద్రం మీద నడిచిన వ్యక్తిగా చూస్తున్నాం. 6వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. పెద్ద గాలివాన విసరగా సముద్రము పొంగుచున్నది. పిల్లారా, మన జీవితాల్లో కూడా ఎన్నో గాలులు, ఎన్నో పొంగులు, ఎన్నో తుఫాన్లు, ఎన్నో ఖేయాస్, ఎంతో భయము మన జీవితాల్ని ఆవరించుచుండగా వారు ఇంచుమించు యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడేది. అయితే నేనే భయపడకూడని వారితో చెప్పాను. పిల్లారా, ఇక్కడ నీతి సూర్యుడు మన ఖేయాస్ని, he has authority over our chaos, he has authority over our fears. మన భయాలన్నిటిపైన అధికారి, మన యొక్క పోరాటాలన్నిటిపైన ఆయన అధికారి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. he has every authority for a chaotical conditions, fearful situations. మన అన్ని భయాలను, మన అన్ని దిగ్భ్రాంతులను మలచగలిగిన నీతి సూర్యునిగా ఆయన వస్తున్నాడు అన్న మాటని మనం చూస్తున్నాం. 9వ అధ్యాయంలో పుట్టుక నుండి ఒకడు గుడ్డివాడు ఉన్నాడు. 9వ అధ్యాయం 2వ వచనం, ఆయన శిష్యులు బోధకుడా, చాలండి, పుట్టుక నుండి వీనికి ఏం లేదు, వెలుగు లేదు, కన్నులు లేవు, తెలివి లేదు, చూడలేడు, గ్రహించలేడు. మెంటల్ కండిషన్ ఇస్ సో డిప్రైవ్డ్. ఏది అర్థం కాదు, జీవితమే కొంతమందికి అర్థం కాదు, ఏంటో ఈ జీవితం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకు యేసు గొప్ప వెలుగుని ఇవ్వడానికి వచ్చాడు. 9వ అధ్యాయంలో చదువుకున్న భాగానికి ముందుగానే 8వ అధ్యాయం 12 వచ్చిన చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, మరలా యేసు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు అసలు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. బిడ్డలారా, ఈ లోకంలో బాగా చూస్తున్నాము, వెలుగులో ఉంటున్నాము అనుకున్నట్టు వారందరికీ కూడా చీకటినిచ్చి, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే నీతి సూర్యుడు ఈయనే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో మనము గుర్తు చేసుకోవాలి, నాకు తెలివి లేదు, నేను ఎట్లా పైకి ఎదగాలనో తెలియదు, నేను ఎదగలేకపోతున్నా అనే దానికి మనకందరికీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఏంటంటే, చిన్న ఐడియా విల్ చేంజ్ ద హోల్ యువర్ లైఫ్. చిన్న ఐడియా ఎవరు ఇవ్వాలి? ఐడియా కంపెనీ వాళ్ళు ఇవ్వాలనా? కాదండి, నీతి సూర్యుడైన యేసు మాత్రమే ఇవ్వగలడు. ఒక్క చిన్న ఐడియా టోటల్గా నీ లైఫ్ని మారుస్తుంది. నాకు తెలిసిన నా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు. వాడు చాలా రోజులు ఎంత కనపడ్డాడు. మేము యూకేజీ ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను.
దాని తర్వాత వాడు కనపడలేదు ఎప్పుడు. నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు ఒకరోజు ఒక బ్యాంక్లో కనపడ్డాడు ఆ వ్యక్తి. అరే ఎంత చదువుకున్నావురా అంటే 6వ తరగతి చదువుకున్నా సార్ అన్నాడు వాడు. వాడు నిజంగా ఏం చదువుకోలేదు. దాని తర్వాత వాడు అడిగిండు, మేము ఎంత సంపాదిస్తున్నారంటే ప్రతి నెల 6 లక్షలు సంపాదిస్తా సార్ అన్నాడు వాడు నాతో. ఇది బాగుంది, ఇది 6th క్లాస్ చదివి 6 lakhs సంపాదిస్తున్నాను, చాలా ఖుషి అయిపోయాను. నేనేమో డిగ్రీ సంపాదిస్తా, అది కూడా 6,000 సంపాదించలేకపోతున్నా అనిపించింది నాకు. ఓకే, అది మన పరిస్థితి. స్మాల్ ఐడియా చేంజ్ ద హోల్ సినారీ. ఇవాళ పిల్లగా నీతి సూర్యుడు పెద్ద పోరాటం చేయని అవసరం లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాం. పెద్ద పోరాటాలు చేయకండి. సింపుల్ ఐడియా చేంజెస్ ద హోల్ థింగ్. యేసును జాగ్రత్తగా వెతకండి. ఆయన నీతి సూర్యుడు. ఆయనకు విజ్డమ్ ఇచ్చేవాడు, తెలివితేటలు ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయన జాగ్రత్తగా ఫాలో కండి, స్లోగా ఫాలో కండి. మనకు ఉంది కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. వెరీ సింపుల్. నిమ్మలంగా ప్రార్థించండి, నిమ్మలంగా లేఖనాల్ని చూడండి, నిమ్మలంగా ఆయన తట్టు చూడండి, ఆధారపడండి. నీతి సూర్యుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ సూర్యుడు కాదు, ప్రభు అయిన యేసయ్య నీ కొరకు నీతి సూర్యునిగా ఆయన వచ్చాడు. నీ యాంగ్జైటీస్ని అన్నిటినీ తొలగించడానికి, ఒక్క మాట చెప్పి నీ స్థితిగతులను మార్చడానికి, నీ పరిస్థితులను చూసి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగే నీతి సూర్యుని, నీకు జీవాన్ని ఆహారాన్ని పంచిపెట్టగలిగిన నీతి సూర్యుని, ప్రతి కెయాటిక్ కండిషన్లో నుంచి, భయాలన్నిటిలో నుంచి నీకు అధికారము కలిగిన నీతి సూర్యుని, నీ కళ్ళకు వెలిగించే నీతి సూర్యుని ఆయన మన కొరకు అందించాడు. అంతేకాదు, చిట్ట చివరిగా ప్రతి మానవుడు ఏదో ఒక రోజు ఏం చేయాలి? కన్ను మూయాల్సిందే. లాజరు కన్ను మూసాడు 11వ అధ్యాయంలో. మార్తా మరియలు భయపడ్డారు. నీవు 4 రోజుల ముందు వచ్చి ఉంటే ఎంత బాగుండు, నీ స్నేహితుడైన లాజరు చనిపోకుండా ఉండేవాడు కదా. వై హెవెంట్ యు కమ్? నువ్వెందుకు రాలేదయ్యా? యేసయ్య అని అడిగారు. నేను ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు వస్తే ఏమవుతుంది? శవము వాసన కొట్టి కంపు వాసన వస్తుంది, ఏమేమి తెరవలేదు. నేనే పునరుద్ధానం, నేనే జీవం నీకు ఇవ్వడానికి వచ్చాను. యోహాను 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు పలికిన మాటలు అవి. అందుకు యేసు పునరుద్ధానం జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినప్పటికీ కూడా బ్రతికించగలిగిన నీతి సూర్యుడు మన కొరకు ఉదయించాడు. పిల్లారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయము భక్తి కలిగిన మీకు నీతి సూర్యుడు వస్తాడు. అప్పుడు మనకేం కలుగుతుందంటే చూడండి, ఆయన రెక్కల ఆరోగ్యము కలగజేయను కనుక మీరు బయలుదేరి. ఆయన రెక్కలు మనకు మెంటల్గా ఫిట్గా ఉండడానికి, రెండవది ఫిజికల్గా మనం ఫిట్గా ఉండడానికి, మూడవది స్పిరిచువల్గా ఫిట్గా ఉండే వ్యక్తులుగా ఆయన మనం చేయడానికి వచ్చాడు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఫిజికల్గా, స్పిరిచువల్గా, అంతేకాకుండా మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాడు. దట్స్ వై జీసస్ హెస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. అంతేగాని మా చదువుకుంది గుర్తుకుంటలేదు సార్ అని కొంతమంది అట్లా మెంటల్గా ఫిట్గా ఉండే వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తాడు. అందుకనే వచ్చాడు ఆయన. నా మాటలు కాదు. చూడండి, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతన్ని రెక్కలు ఏమిస్తాయంట? ఆరోగ్యం కలుగజేస్తాయి. మీకు అలాంటి వ్యక్తి ఎవరున్నారు సార్ అంటారా? మీకు ఒక వ్యక్తిని, వృద్ధుడిని జ్ఞాపకం చేస్తా. మోషే, ఆయన కంటి చూపు తగ్గలే, కాళ్ళ సత్వ తగ్గలే, తెలివితేటలు తగ్గిపోలే.
వాస్ పర్ఫెక్ట్లీ ఫిట్ మ్యాన్ హూ హ్యాస్ సీన్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన రెక్కల గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయం, ఇంటికి పైన చదువుకోవాలి, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో మీరు చూడవచ్చు ఇమ్మానుయేలైన రెక్కలను గురించిన వివరణ అక్కడ ఇవ్వబడింది. నేను ఇప్పుడు మీకు సమయం లేదు కనుక చెప్పాను. ఆ తర్వాత చూద్దాం. ఆయన రెక్కల ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి ఎలా ఉంటారంట? ఎండిన బక్క చిక్కిన దూడల్లాగా ఉండాలి. మీరు ఎలా ఉంటారు? బలిసిన దొడ్డుగా ఉన్న, బాగా కొవ్వు పట్టినట్లు, అంటే చెడ్డ కొవ్వు కాదు, ఇది గుడ్ కొలెస్ట్రాల్కి, బాగా బలిసిన కొవ్వు పట్టిన నీతి సూర్యుని యొక్క బలము పొందుకున్న ఆ దూడలు గంతులు వేయినట్లు వారు గంతులు వేస్తారు. వా, దే విల్ ఫిల్ విత్ ఓవర్వెల్మింగ్ జాయ్. వారి ఆనందానికి ఏముండదు, అవధులు లేని ఆనందాన్ని ఇవ్వడానికి నీతి సూర్యునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత అద్భుతమైన మాట మలాకి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేనా నీ జీవితంలో ఈ నీతి సూర్యుడు రియల్గా? ఈ నీతి సూర్యుని నువ్వు అనుభవించగలుగుతున్నావా? అనుభవించాలి. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే నువ్వు అడుగు, నీకు మెంటల్గా ప్రాబ్లం ఉంది, అడుగు. హి విల్ గివ్ యూ ఐడియాస్. ఆత్మలో బలహీనగా ఉన్నావా? అడుగు, దేవా నేను పాపిని, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, అడుగు. ఫిజికల్గా ఎయిల్మెంట్స్ ఉన్నాయా? అడుగు. ఆయన తప్పకుండా నేను బాగు చేయగలవాడు. నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, ఒక ఏజ్ వచ్చేసరికి మోకాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. ప్రభా నా మోకాలను వీక్ చేద్దని నేను ఎప్పుడు అడుగుతుంటాను. ఇక్కడ ఆ మాట రాస్తున్నాడు, ఏమంటాడు? గంతులు వేయును, గంతులు వేయును. అపోస్తలులు రాసిన కార్యం 3వ అధ్యాయం మనం చదవనక్కర్లేదు. మా దగ్గర బంగారము వెండి లేదు, యేసు అనే గొప్ప నామం మా దగ్గర ఉందంటే, లేచి నడు అంటే వాడు గంతులు వేయచ్చు దేవుని మహిమపరచను. ఈవేళ పిల్లలు నీవు కూడా అలాంటి స్థితిలోకి రావాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. గంతులు వేసే వేళ దేవుడు ఇంకొక పని కూడా చేయాలని ఆశపడ్డాడు. 3వ వచనం చదువుదా, మలాకి 4వ అధ్యాయం 3వ వచనం. నేను నియమించబోయే దినమున, అంటే ఇంకొక దినం ఇది. 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఏలయనగా నియమింపబడిన ఇంకొక దినం గురించి ఆయన మాట్లాడు. 3వ వచనంలో కూడా అదే దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు, పైన చెప్పబడినటువంటి గర్విష్ఠులు, పైన చెప్పబడినటువంటి దుర్మార్గులు ఎలా ఉంటారంటే కొయ్య కాలువలే అయిపోతారు, కొలిమి వలె అయిపోతారు. వాళ్ళందరినీ మరి మీద నీవు ఎగరడానికి, గంతులు వేయడానికి దేవుడు నీ మోకాళ్ళని సిద్ధపరచాడు. 3వ వచనం చూడండి, నేను నియమింపబో దినము దుర్మార్గులు నీ పాదాల క్రింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అనగద్రొక్కెదరు, సైన్యములకు అధిపతికి యెహోవా. ఈనాటి కాలంలో క్రీస్తునకు విరోధంగా ఉన్న కొంతమంది దుర్మార్గులను మనము టీవీల్లో, యూట్యూబ్లో చూస్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వారందరినీ దేవుడు మన కాళ్ళ క్రింద ఉంచుతాడు. పిల్లారా, వేల కోట్లు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కొన్ని బిలియన్స్ ఆఫ్ కోట్లు ఉండొచ్చు. అలాంటి వారు దేవుని ప్రజల్ని తొక్కేయాలి, అణిచివేయాలి అని ఆశపడుతున్నారు. వారందరినీ కూడా దేవుడు మరోసారి నీతి సూర్యుడిగా ఇప్పుడు వచ్చాడు, కానీ మరోసారి ఆయన వస్తున్నాడు, ఉదయిస్తాడు. చీకటి భూమిని కమ్ముకుంటుంది, లోకంలో ఉన్న శక్తులన్నీ కూడా కదిలింపబడతాయి. ఆ దినం దేవుడు గర్విష్ఠులను, దుర్మార్గులను మన పాదాల కింద ధూళి వలె చేస్తాడు. వారందరినీ కూడా అనగద్రొక్కడానికి దేవుడు మన పాదాల కింద వారిని పారవేస్తానంటున్నాడు. ఇవేళ పిల్లారా,
ఈ నీతి సూర్యుడిని నీవు దర్శించగలిగావా? కలుసుకోగలిగావా? ఆ నీతి సూర్యుడు నిన్ను కూడా సూర్యునిగా ప్రకాశింపజేయగలడు. చూడండి, మత్తయి రాసిన సువార్తలో మనమందరము కూడా ఒకరోజు ఈ నీతి సూర్యునిలాగా మనమందరం కూడా అవుతాం. 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె ఓ తేజరిల్లుతారు. చెవులు గలవాడు వినుగాక. ఇదేనా? నీకు చెవులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే నువ్వు ధన్యుడు. నీతిమంతులందరూ ధన్యులే. చెవి గలవాడు ఆయన మాటలు వింటాడు. తన తండ్రి రాజ్యంలో మనమందరం కూడా ఎలా ఉంటామంట? సూర్యుని వలె ఉంటాము. అంతేకాదు, ఏమవుతాం? తేజరిల్లుతాం. అంతకంతకు తేజరిల్లుతాం. ఈవేళ సొలొమోను మాట్లాడిన ఒక తేజరిల్లే మాటను జ్ఞాపకం చేసుకున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే నువ్వు ఏ రీతిగా తేజరిల్లుతావో, ఏ రీతిగా ప్రకాశవంతంగా ఉంటావో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, నీతిమంతులైతే అంతకంతకు పట్టపగ 18 వచ్చిన చూడండి, 18th verse. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. పిల్లరా, వన్ డే ఈజ్ కమింగ్ విత్ వెరీ ఫ్యూరియస్ యాంగర్. ఆయన వస్తున్నాడు. 6వ వచనం చూడండి, మలాకి 4వ అధ్యాయం 6వ వచనం. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టుకు తిప్పును. ఇక్కడ ఏలియాను గురించిన ప్రస్తావన 4, 5, 6 వచనాలు చూస్తాను. ఏలియా బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క ఆత్మ గలవాడు. బాప్తీసం ఇచ్చిన యోహాను ఏలియా యొక్క ఆత్మ గలవాడు కనుక ఆయన వచ్చి చాలామందిని త్రిప్తాడు యేసు అనే నీతి సూర్యుని వైపుకి. ఒకవేళ ఆయన తిప్పకపోతే నేను ఇజ్రాయెల్ని శపించి ఉండేవాడిను. కానీ ఇప్పుడైతే నేను శపించాను. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రీచర్, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడ్డది అని పలికిన ప్రీచర్, సర్ప సంతానమా అని తెలియజేసిన ఒక ప్రీచర్ తండ్రుల హృదయాల్ని పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పగలిగాడు. ఈనాడు కూడా ఆయన తన బోధకుల ద్వారా, ఆయన ప్రీచర్స్ ద్వారా నీతి సూర్యుడు ఎవరు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు అన్న విషయాన్ని ఈ అధ్యాయం నుంచి మనకు జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు యెరూషలేం పట్టణాన్ని చూస్తూ, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, నేను శపించవచ్చు, కానీ నేను ఇప్పుడు శపించడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నీళ్ళు నీ కొరకు విడవబడ్డది. నన్ను ప్రభువుగా గుర్తెరిగిన రోజు, ప్రభు నామమున వచ్చువాడు స్తుతించబడును కాక అని పలికేంతవరకు నీకు నెమ్మది ఉండదన్న విషయాన్ని యేసయ్య యెరూషలేం పట్టణానికి జ్ఞాపకం చేశాడు. మనం 3 అధ్యాయాలు చదువుకున్నాం. ఆ దూత ఎలాంటి దూతో చెప్పుకున్నాం మనం. ఆయన మన నిబంధనను నిలిపే దూతగా, ఆయన ప్రభువుగా. 3వ అధ్యాయం మీరు వెదుగుచున్న ప్రభు అనగా మీరు కోరుకొను నిబంధన దూత. తన ఆలయానికి ఎలా వస్తాడు? హఠాత్తుగా వచ్చాడు ఆనాడు. మరోసారి ఆయన హఠాత్తుగా రాబోతున్నాడు ఈనాడు కూడా. ఒకవేళ ఈరోజే ఆయన హఠాత్తుగా వచ్చినట్లయితే నీతి సూర్యుడిని నీవు కలుసుకో. ఆయన నీకు మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని, స్పిరిచువల్ హెల్త్ని ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన అద్భుతమైన దేవుడు. ఒక మాట చెప్తే అయిపోతుంది, సింపుల్ ఒక మాట. ఈవేళ అలాంటి గొప్ప దేవుడిని కలిగి కూడా మనం ఇంకా యాంగ్జైటీలో, ఫియర్లో, టెన్షన్లో, భయంలో, దిగ్భ్రాంతిలో ఎందుకు ఉంటున్నారు? క్రిస్మస్ దినాల్లో యేసు ఈ లోకానికి వచ్చింది. హీ కేమ్
టు హీల్ ఆల్ ఆర్ ఇన్ఫర్మిటీస్. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రతి బలహీనతను బాగు చేయడానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇక్కడ శరీరంలో, మనసులో కూడా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏదైనా ఆయన విశ్రాంతిని కోరినట్లయితే, ఆయన కృపను కోరుకున్నట్లయితే, ఆయన నీ స్థితిని చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నావు, ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నావు తెలియదు. హీ విల్ హీల్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ. ఈజ్ అ గ్రేట్ గుడ్ గాడ్. ఆయన మంచి గొప్ప ఘనుడైన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం.